నమస్తే, నేను సిరి. సో ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే బాలకృష్ణ గారి డాకు మహారాజ్ సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. కాకపోతే దీనికన్నా ముందు ఏదైతే సాంగ్ రిలీజ్ అయిందో దాంట్లో ఏదైతే శేఖర్ మాస్టర్ గారు కొరియోగ్రఫీ చేశారో దీనికి సంబంధించి చాలా వరకు అయితే విమర్శలు అయితే ఎదుర్కొంటున్నారు ఇప్పటికీ కూడా. ఎందుకు, ఏమైంది, ఆ పాటలో ఏం జరిగింది, ఎందుకు ఇంతమంది దీన్ని క్రిటిసైజ్ చేసి మాట్లాడుతున్నారనే అంశాన్ని ఈరోజు మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు చూస్తుంటే డాకు మహారాజ్ ఏదైతే చాలా అంటే బాలకృష్ణ గారు అంటేనే అసలు ఆయన ఎనర్జీకి ఎవ్వరు సాటిరారు, అంత ఎనర్జీగా ఉంటారు బాలకృష్ణ గారు. సో అలాంటి బాలకృష్ణ గారి పాట ఏదైతే వచ్చిందో దబిడి దిబిడి సాంగ్, దానికి కొరియోగ్రాఫర్గా శేఖర్ మాస్టర్ గారు చేశారు. సో అందరూ ఏంటంటే ఆ పాటలో స్టెప్స్ సరిగా లేవు, కొరియోగ్రఫీ కరెక్ట్గా చేయలేదు, బాలకృష్ణ గారికి తగ్గట్టు చేయలేదు అని చెప్పేసి చాలా వరకు విమర్శలు అయితే వస్తున్నాయి. కొంచెం చెప్పడమే జుబుక్సకరంగా ఉన్నాయన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో దీన్ని అసలు మనం ఎలా చూడాలంటారు సార్? వాస్తవానికి ఏంటంటే సినిమాను సినిమాలో చూడాలనేది ఒక మనం తరచు చెప్పేటువంటి వాక్యం అయినప్పటికీ దాంట్లో చూపించేటువంటి సన్నివేశాలు, దాంట్లో చెప్పే డైలాగులు, దాంట్లో చూసేటువంటి సన్నివేశం, బిహేవియర్ ఏదైనా సరే ఫస్ట్ దాంట్లో సినిమా ద్వారా వచ్చే మెసేజ్లన్నీ కూడా సమాజాన్ని ప్రభావితం చేస్తున్నప్పుడు కొంచెం ఇప్పుడు అది చర్చనీయాంశం అయింది. ఎందుకంటే మంచి చెప్తే మంచిగా ఉంటుంది, చెడు అయితే చెడు అవుతుంది. కాబట్టి చెడు విమర్శలు ఇస్తున్నారు. గతంలో సినిమా అంటే కేవలం థియేటర్కి వెళ్ళి మాత్రమే చూసేవాళ్ళు. సో అక్కడ ఏం జరిగినా ఆ క్షణానికి మర్చిపోవడము అప్పటి వరకే ఉండేది, ఇంత విస్తృతంగా ప్రాచుర్యం రాకపోయేది. కానీ ఈ రోజుల్లో ప్లాట్ఫామ్స్ పెరిగాయి. వాళ్ళు సినిమా ప్రోమో కానీ, టీజర్ కానీ, సాంగ్ కానీ రిలీజ్ చేసేటప్పుడు సోషల్ ప్లాట్ఫామ్లు పెడుతున్నారు. సోషల్ ప్లాట్ఫామ్ అంటే ఒకటేం కాదు, యూట్యూబ్ లాంటివి ఉన్నాయి. ఇంకా మన పేరు ప్రైవేట్ సంస్థల పేరు చెప్పకూడదు కాబట్టి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ప్రతిదీ అరిచేతిలో ఉంది. ప్రతిదీ అరిచేతిలో ఉన్న ప్రతి ఒక్కరూ తనకి నచ్చినప్పుడు నచ్చిందని, నచ్చకుంటే నచ్చలేదని, రంధ్రాన్వేషణ చేసేవాళ్ళు రంధ్రాన్వేషణ చేయడం, మెచ్చుకునే వాళ్ళు మెచ్చుకుంటే ఉండనా, కొంతవరకు మాత్రం అది చెడు ప్రభావం చూపిస్తున్నట్టు ఉన్నారు. వాస్తవానికి ఆ పాటలా చూడాల్సి ఉంటే బాగుండేది. బాలకృష్ణ గారు డ్యాన్స్ మంచిగా చేస్తారు, డైలాగ్ బాగా చెప్తారు, ఆయనకున్న మాస్ ఇమేజ్ మామూలుగా ఉండదు. ఇప్పుడు డ్యాన్స్ స్టెప్స్ అన్నప్పుడు కాలానుగుణంగా మారుతూ ఉంటుంది. ఒక రోజుల్లో మన నాగేశ్వరరావు గారు, జమున కానీ, కృష్ణకుమారి గారు ఆ తరం పాటలు వింటుంటే, ప్రేమ యాత్రలకు బృందావన అనే పాటలు చూస్తే అక్కడ హీరోయిన్లు నాయకులు అంటాము సహజంగా. ఇప్పుడు హీరోయిన్లు వాళ్ళు ఎవరు కూడా టచ్ చేసుకున్నట్టుగా ఉండదు. వాళ్ళు ఏదో అట్లా అభినయిస్తూ వాళ్ళు అక్కడ ఆ తోటలో ఆయన కూర్చుంటే ఈ నట్పాటి నిలబడి మాట్లాడడం, ఇట్లాంటి పాటలతో నడిచినటువంటి రోజుల నుంచి ఆ పాటకు ఆ స్టెప్స్ అదే నాగేశ్వరరావు గారు ప్రారంభించిన, చిరంజీవి గారి తర్వాత అది విజృంభణ స్థాయికి వెళ్ళిపోయింది. ఇక పాటల స్టెప్స్ ఎంతవరకు సహేతుకం అంటే చాలా వరకు విమర్శలు కూడా ఉన్నాయి. జిమ్నాస్టిక్ చేస్తున్నారని, జిమ్నాస్టిక్స్ అంటే మనకు తెలుసు, దాంట్లో సర్కస్లు చేస్తున్నారని ఉన్నా కూడా కొన్ని లయబద్ధంగా ఉన్నప్పుడు ఆ పాట, మ్యూజిక్, చరణం, సాహిత్యం బాగున్నప్పుడు ఎలాంటి విమర్శలు రావు. కొంచెం తేడా వచ్చినప్పుడు ఇట్లాంటి విమర్శలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా కొంచెం జుగుస్పంగా అసభ్య ప్రవర్తనగా ఉంది, ఏకంగా శృంగార సన్నివేశంలోనే ఉన్నట్టుగాను సోషల్ మీడియాలో విమర్శలే కాదు బూతుగానే కొన్ని సందర్భంలో చూస్తూ ఉన్నాం. వాస్తవానికి బాలకృష్ణ గారు మంచి డ్యాన్సరు, స్టెప్పులో అంత అసహ్యంగా ఏం లేవు. ఒకవేళ ఉన్నా కూడా పాటలా చూడాల్సిందే. మారుతున్న పరిస్థితుల ప్రకారం ప్రేక్షకుల కోరిక మేరకు వాళ్ళు కూడా చేస్తారు. శేఖర్ గారు మాస్టర్ డ్యాన్స్ కూడా చాలా చూసాం, చాలా అవార్డ్స్ వచ్చాయి. మన డీలో కూడా మనం చూస్తూ ఉంటాం, ఈ ప్రైవేట్ ఛానల్లో ప్రోగ్రాంలో కూడా చూసాం. సో బాగానే ఉంది. కాకపోతే అభ్యంతరం వచ్చినప్పుడు కొంచెం ఉండకుంటే బాగుండేది అనిపిస్తుంది. అంటే శేఖర్ మాస్టర్ లాంటి వారు బాలకృష్ణ గారి ఇమేజ్ని చూడకుండా, డైరెక్టర్ గారు కూడా అసలు అట్లాంటి స్టెప్స్ వచ్చినప్పుడు అభ్యంతరం చెప్పకుండా ఎందుకు చేపించారని చెప్పి కొంతమంది ఒక వర్గం వాళ్ళు అంటున్నారు సార్. మరి వాళ్ళకి ఎలాంటి ఆన్సర్? అట్లనే ఉండదు. ఇప్పుడు శేఖర్ మాస్టర్ గారు మంచి స్టెప్స్ పెడతారనే తీసుకున్నారు. హీరోని కానీ పాటను బట్టి స్టెప్స్ ఉంటాయి. మనం ఏదో భక్తిరస పాటకు స్టెప్స్ వీర డ్యాన్స్ అయితే చేయించరు కదా, పాట తగ్గట్టే చేయిస్తుంటారు. ఈ రోజుల్లో ఒక హీరోని చూసి ఒక హీరోని. ఇంకొకటి ఏంటంటే బాలకృష్ణ గారికి కొంచెం టాస్క్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే నేటి తరం హీరోలు చేస్తున్నటువంటి స్టెప్స్ స్పీడ్కు మనం కూడా చేయాలి, మనం పడిపోయాము, వయసు అయిపోయింది అనే పేరు రాకూడదని కొంచెం ఎక్కువ రిస్క్ తీసుకొని కూడా కొన్ని షార్ట్స్, కొన్ని డ్యాన్సులు చేయాల్సి వస్తుంది వాళ్ళకు.
ఈ తరం హీరోలు యంగ్ హీరోలు చేసే విధానానికి వాళ్ళు చేసేదానికి తేడా ఉంటుంది ఖచ్చితంగా. రైట్. సో ఎవరో ఒకరిద్దరు శోభన్ బాబు లాంటి వాళ్ళు నా వయసు తగ్గట్టు చేసుకుంటాను, నేను వెళ్ళిపోతాను అని కూడా స్వయంగా ఆయన తను విరమణ చేసుకున్నారు. అందరూ అలా ఉండరు, టాస్క్ తీసుకుని కూడా పని చేస్తుంటారు. అట్లని చెప్పి బాలకృష్ణ గారు పెద్ద వయసు అయిపోయినోడే కాదు. సో ఇంకా ఆయన కుమారుడు ఇంకా తెర మీదకి రాలే. ఇప్పుడు చిరంజీవి గారు కుమారులు వచ్చారు, వాళ్ళ బలగవంతం వచ్చింది, నాగార్జున వచ్చాడు, నాగార్జున బలగం చేస్తుంది, కుమారులు చేస్తుంది. కానీ బాలకృష్ణ లేడు. అంటే వీళ్ళతో పోల్చుకుంటే ఇంకా ఆయన ఎంగే ఈ రకంగా చూసుకుంటే. సో యంగ్ కాబట్టి అట్లాంటి స్టెప్స్ చేసుకున్నారు. సో వాటి ఏదైతేనేమి బాలకృష్ణ హీరోకి ఇష్టం లేని స్టెప్స్ ఏం పెట్టరు. ఒకవేళ ఈ బాలకృష్ణ ఇష్టం లేకుండా చేయాల్సి వస్తుంది, ఎందుకంటే ప్రొడ్యూసరు డైరెక్టర్ డిసైడ్ చేసింది వాళ్ళు నటించి చూపించాలి. రైట్. జనరల్గా అయితే 1-2 అభ్యంతరం చెప్పగలుగుతారు, ప్రతిదీ అభ్యంతరం చెప్తే అది సహేతుకమైనది కాదు. కాబట్టి వాళ్ళకి ఇష్టం లేకుండా కూడా చేసి ఉండవచ్చు, లేదా మార్చుకుందామని కూడా అని ఉండవచ్చు, లేదా ఆయనకే నచ్చి చేయించి ఉండవచ్చు. ఏదన్నా కూడా పాటలా చూసి వదిలేస్తే బాగుంటుంది. అండ్ ఇంకొకటి మాట అంటే ఇంకొక వార్త కూడా హల్చల్ అవుతుంది ఏంటంటే బాలకృష్ణ గారి సినిమాని తక్కువ చేసి అందులో ఉన్న నెగిటివ్ పాయింట్స్ని పైకి లేబట్టి చూపెడితేనే రేపు గేమ్ చేంజర్కి మంచి వసూలు వస్తుంది, లేకపోతే రాదు. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్న సినిమాకి ఎట్లా నెగిటివ్ చేయడానికి లేదు, ఎందుకంటే అది ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా. సో ఇట్లాంటి బాలకృష్ణ గారివి చేస్తేనే రేపు గేమ్ చేంజర్కి ప్లస్ పాయింట్ అవుతుంది. సో ఇట్లా బ్యాడ్గా మనం పోర్ట్రేట్ చేస్తేనే ఇట్లా ప్లస్ పాయింట్ అవుతుంది, ఆ సినిమా తక్కువ అయితే మన సినిమాకి ఎక్కువ అవుతుంది అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నట్టు సోషల్ మీడియాలో వస్తుంది. ఇందులో వాస్తవం ఉందంటారు? మీరు అన్నట్టు కూడా ఒక సినిమా నెగిటివిటీ చేసి సినిమా పాజిటివ్ పెంచుకోవాలనుకొని వాంటింగ్ కూడా కొంత ఫ్యాన్స్ చేస్తుండవచ్చు. కానీ మీది వచ్చిన కొద్ది కాసేపటికి ఇంకొక వాదన కూడా వచ్చింది, కావాలని డాకు మహారాజ్ వివాదాలు వాళ్ళే క్రియేట్ చేసుకుని సినిమాకి హైప్ చేస్తున్నారని కూడా ఒక వాదన వస్తా. అంటే సినిమా టీమే సినిమా వాళ్ళే చేసుకుంటున్నారు, లేదా వాళ్ళ ఫ్యాన్సే చేస్తున్నారు. ఇదైతే మీరు మొదట్లో మనం అనుకునేటువంటి వాళ్ళ సినిమాని హైప్ చేసుకోవడానికి ఈ సినిమా నెగిటివ్ చేస్తుంది ఎవరు అంటే ఉదాహరణకు గేమ్ చేంజర్ ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ ఏం చేయట్లేదు, వాళ్ళ ఫ్యాన్స్, లేదా వాళ్ళ ఫ్యాన్స్ పేరు మీద చేస్తున్న కొంతమంది కూడా. సో ఇది కూడా అట్లాగే అనుకోవచ్చు. కానీ నిజంగా కూడా వాళ్ళ ఫ్యామిలీస్ హ్యాపీగా ఫ్రెండ్లీగా కలిసి పండుగలు చేసుకుంటారు, పార్టీలు చేసుకుంటారు. ఎటొచ్చి ఈ అభిమానులే ఈ వైరుధ్యం పెట్టుకోకూడదు, ఇట్లా విభేదాలు సృష్టించుకోవద్దు. సోషల్ మీడియాలో వారు చేసుకుంది, నచ్చిందని నచ్చకుండా నచ్చలేదు. కానీ ఫ్యామిలీస్ ఓరియంటెడ్ అంటే మెగా ఫ్యామిలీని మనం తొక్కేద్దాం, లేదా నందమూరి ఫ్యామిలీ మనం తొక్కేద్దాం, లేదా కృష్ణ ఫ్యామిలీ నుంచి, లేదా మంచు ఫ్యామిలీ నుంచాను, ఇప్పుడు కొత్తగా అల్లు ఫ్యామిలీ కూడా విభజిస్తూ చూస్తున్నారు. అట్లాంటి ఫ్యాన్స్కి అట్లా పెట్టుకోకూడదు. ఉదాహరణ ఏంటంటే రాజకీయ నాయకులు ఈరోజు ఈ పార్టీలు ఉంటారు, రేపు ఇంకో పార్టీలు ఉంటారు, కార్యకర్తలు కొట్టుకుంటున్నారు. నా పార్టీ నాయకులంతా ఒకటే కలిసి ఉన్నట్టుగానే సినిమా వాళ్ళంతా కలిసే ఉంటారు, అనవసరంగా జీవితాలను ఖరాబు చేసుకోవాలి. అంటే ఇక్కడ ఏదైతే ఉందో ఒక సినిమాని పైకి తీసుకురావడానికి ఇంకో సినిమాని కిందికి తీసుకెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది తప్పు, అట్లా చేయకూడదు, అది జరగదు వాస్తవానికి. ఎందుకంటే ఎవరో తొక్కేయాలంటే సినిమా మంచిగా ఉన్నప్పుడు ఆగదు, వెళ్ళిపోతూనే ఉంటుంది. ఏదో కొన్ని సందర్భాల్లో బాలైన సినిమాలు కొంచెం టైం ఇస్తే పికప్ అందుకునే సినిమాలు కూడా ఉంటాయి. శంకరాభరణం సినిమా మొదటి వారం రోజులు ఏం లేదు, తను ఒక ఛాయిస్ ఇచ్చి చిన్నగా వెళ్ళేది. అంటే అట్లాంటి సందర్భం కొన్ని సందర్భాల్లో ఉంటుంది. సో ఈ సినిమా బాగుంటే మాత్రం ఎవరు పెట్టి అడ్డం పెట్టినా ఆగదు. బలగం లాంటి సినిమా మనం చూసాం, సామాన్య సినిమా ఎట్లా ప్రొజెక్ట్ అయిందో. సో సినిమా బాగుంటే యావరేజ్ ఉన్నా చాలు, సినిమా హిట్ అవుతుంది. ఎవరు ఆపాలని చూస్తే మాత్రం అంత ఈజీగా ఆగిపోవు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.